హలో అండి, వెల్కమ్ టు ఇండియన్ మామ్ వరల్డ్ ఇన్ యూఎస్ఏ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నయాగారా నుంచి ఇంటికి రిటర్న్ అయిన టైంలో మాకు రోడ్డు వెంపటి ఆల్మోస్ట్ ఒక 100 మైల్స్ వరకు ఇలా తోటలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా కూడా న్యూయార్క్ స్టేటే. ఈ లొకేషన్ అంతా కూడా మనకు అరకులో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అంతా లోయల్లాగా ఉన్నాయి. ఆ కనుచూపు మేరలో ఆ లోయలన్నీ కూడా ఈ తోటలతోనే ఫిల్ అయి ఉన్నాయి. మాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా జర్నీ చేసినంత వరకు ఇవి ఏం తోటలా అని కన్ఫర్మ్ చేసుకోలేకపోయాము, ఎందుకంటే ఎక్కడ కూడా మేము ఆగలేదు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాత్రం ఆగి చూసాము. ఇవన్నీ కూడా ద్రాక్ష తోటలు, అన్ని ద్రాక్ష తోట ఫాములు ఇవన్నీ కూడా. వీళ్ళన్నీ మనం చూడొచ్చు, ఇక్కడ ఫామ్ హౌసెస్ ఉన్నాయి ఎక్కడికక్కడికి. ప్రతి హౌస్ దగ్గర కూడా వాళ్ళు ఆ తోటకి మళ్ళీ పండ్లు కలెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన టూల్స్, ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు అక్కడే అరేంజ్ చేసుకున్నారు. సో మేము చూసిన వాటిలో ఇవి సీడ్లెస్ గ్రేప్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇవన్నీ కూడా ఎక్కువగా వైన్స్కి యూజ్ చేస్తుంటారు, వైన్స్ చేయడానికి. ఈ లొకేషన్కి ఒక పక్క అంతా కూడా ఈ తోటలు ఉన్నాయి, అండ్ ఇంకో పక్క మొత్తం కూడా రివర్ ఉంది. అది మాకు ఓహియో నుంచి స్టార్ట్ అయింది, అది అలాగే కంటిన్యూ అవుతూ నయాగరా వరకు కంటిన్యూ అయింది. బయట వెదర్ అంతా కూడా మబ్బులు బట్టి ఉండడం వల్ల మనకి లైటింగ్ చాలా తక్కువగా ఉంది. కొన్ని ఫామ్స్ సీడ్ ఉన్న ద్రాక్షలు కూడా కనిపించాయి. మేము ఒక చోట పార్కింగ్ ఉన్న ఒక ఫామ్ దగ్గర చూసుకుని వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఒక ఫామ్ దగ్గర అయితే ఆగాము. గ్రేప్స్ చూద్దాము అండ్ కొన్ని కలెక్ట్ చేసుకుందామని. మీన్ వైలు సో మేము ఆగిన గ్రేప్స్ తోట ఇది. సో ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా గ్రేప్స్ అన్నీ కూడా గుత్తులు గుత్తులుగా ఉండిపోయినాయి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మార్నింగ్ నుంచి రెయిన్ కంటిన్యూగా పడడం వల్ల అన్నీ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఈ లొకేషన్ వచ్చేసి మ్యారేజెస్ కూడా సెలబ్రేట్ చేసే ఒక ఈవెంట్ లొకేషన్. ఇవన్నీ కూడా సీడ్స్ ఉన్న ద్రాక్షలు. ఇవన్నీ కూడా వీళ్ళు ఇలా రో వైజ్గా వేశారు. మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చారు, ఒక రోకి ఇంకో రోకి. ఎందుకంటే వీళ్ళెవరు కూడా మనుషులు ఎవరు వెళ్ళి కలెక్ట్ చేయరు. అవన్నీ కూడా వాళ్ళు మిషనరీతోనే కలెక్ట్ చేసుకుంటారు. సో మిషనరీ వెళ్ళడానికి సరిపోయేంత ప్లేస్ వదిలేసి పెట్టారు. ఇవన్నీ కూడా ప్రైవేట్ ప్రాపర్టీస్. విత్ పర్మిషన్ తోటి మనం ఎంటర్ అవ్వాలి. మేము పర్మిషన్ తీసుకొని కొన్ని కలెక్ట్ చేసుకొని వాటికైతే అమౌంట్ పే చేసి వచ్చేసాము. సో ఇది అండి గ్రేప్స్ తోట న్యూయార్క్లో మేము చూసింది. మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.